మీలో ఉండే చాలా మందికి డౌట్స్, మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ రిలేటివ్స్ ఎవరికైనా ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి ఆల్రెడీ వచ్చే ఉంటుంది. సో మీకుండే ప్రధానమైన డౌట్ ఏంటంటే, ప్యాంక్రియాటైటిస్ ఒకసారి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు నార్మల్గా ఫుడ్ తీసుకోలేమా? నో అండి, దిస్ ఇస్ నాట్ ఎ కాన్సెప్ట్ ఎట్ ఆల్. అది ఒకప్పుడు ఒక 50 years బ్యాక్ ఉండే కాన్సెప్ట్. మనం గట్ రెస్ట్ అంటే బౌల్కి రెస్ట్ ఇవ్వాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, మన పేగుల్ని స్టిమ్యులేట్ చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది. సో దట్స్ నాట్ ఏ కాన్సెప్ట్ నౌ. ప్యాంక్రియాటైటిస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంటరల్ న్యూట్రిషన్ అంటాం. చాలా వరకు కూడా ఈ ఎంటరల్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల, అంటే నార్మల్గా సాధారణంగా నోటి ద్వారా తీసుకోవడమే ఈ ఫుడ్ని ఎంటరల్ న్యూట్రిషన్ అంటాం. తీసుకోవడం ద్వారా ప్యాంక్రియాటైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయని మనకు వేరే స్టడీస్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా పేషెంట్ ఐసీయూలో ఉండి నోటి ద్వారా తీసుకోలేని పరిస్థితిలో ఉంటే ముక్కు నుండి ఒక ట్యూబ్ని పేగుల వరకు, చిన్న పేగుల వరకు కూడా వేయడం జరుగుతుంది. దాన్నే నాసో జుజినల్ ట్యూబ్ అంటాము. పొట్ట వరకు వేసే ట్యూబ్ని నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటాం. ఇదర్ నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా లేదా నాసో జుజినల్ ట్యూబ్ ద్వారా వీరికి ఆహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పేగుల ద్వారా వచ్చే ఆహారం ఏదైతే ఉందో నార్మల్గా తీసుకుంటే అదే చాలా సేఫ్ ఫర్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్. థ్యాంక్ యూ.